నమస్తే, నేను మీ అనిల్ దేశాయి నేలకొండ. ఇది జనంగొంతు పల్స్ ఆఫ్ ది నేషన్. గత వారం 10 రోజులుగా మనం బెంగాల్లో జరిగిన హత్య మరియు రేప్ సంఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వాస్తవంగా బెంగాల్ పరిస్థితులు అత్యంత క్రైమ్ రికార్డును కలిగి ఉన్నాయి అనడానికి ఈ యొక్క సంఘటన మనకు సరిపోతుంది. దాదాపు ఒక సందర్భంలో ఇవేవి నేను వాస్తవంగా కల్పించి చెబుతున్నవో లేదా అక్కడ చూడకుండా చెబుతున్నవో కాదు, స్వయంగా నేను బెంగాల్ సందర్శించి మరీ చెబుతున్న వాస్తవాలు ఇవి. గత 2 సంవత్సరాల క్రితం బెంగాల్లో ఒక కార్యక్రమం నిమిత్తం సందర్శించడం జరిగింది. కలకత్తాలో దిగకముందే అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ శ్రేణులు చేస్తున్న ర్యాలీలో బాంబులు పేలాయి. దాదాపు 3 బాంబులు ఆ సందర్భంగా పేలడం జరిగింది. ఆ బాంబుల్లో దాదాపు 10-15 మంది పోలీసులకు తీవ్ర గాయాలు పాలవడమే కాకుండా 2 పోలీసు వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసం అవ్వడం జరిగింది. అయితే ఇది బెంగాల్ చరిత్రలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. బెంగాల్ చరిత్రలోనే మొదటి నుంచి కూడా తుపాకీ రాజ్యమే అక్కడ రాజ్యం ఏలుతుంది అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే. ఎందుకంటే బెంగాల్ ఇప్పటికీ కూడా దాదాపు మన దేశంలోని 29 రాష్ట్రాలలో అత్యధికంగా వెనుకబడిన రాష్ట్రం ఏది అంటే అటు అక్షరాస్యత పరంగా కావచ్చు, మానవ వనరులు అత్యధికంగా లభిస్తున్నప్పటికీ అటు అక్షరాస్యత, పనిలేనితనం, నిరుద్యోగం పెచ్చరిల్లిపోయి అధిక క్రైమ్ రేట్ను అక్కడ వృద్ధి చేస్తోంది. అంతేకాకుండా బెంగాల్లో అరాచకత్వం నిత్య కృత్యం. అక్కడ మానవ వనరుల అక్రమ రవాణా కూడా జరుగుతుందనే వదంతులు మనకు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మౌమితా దేవనాథ్ ఏదైతే జూనియర్ డాక్టర్ 8వ తేదీ రాత్రి హత్య మరియు అత్యాచారానికి గురైన సంఘటనలు ఏదైతే మనకు ప్రొద్దున ఉదయం 9వ తేదీ రోజు ఉదయాన తెలిసిందో, వెంటనే ఒకటిగా సంఘటనలు రోజుకొక తీరుగా జరుగుతూ మనకు రోజుకొక కొత్త విషయం బయలుపడుతూనే ఉంది. వాస్తవంగా ఈ మౌమితా దేవనాథ్ ఈ రకమైన హత్య లేదా అత్యాచారం, ఈ సంఘటన ఒక్కటే అక్కడ బెంగాల్లో మనకు కనిపించదు. ఇదే ఆర్జికర్ కాలేజీలో గత 2001లో 2003లో 2009లో కూడా జరిగినట్లుగా మనకు నిత్య కృత్యంగా వార్తల్లో వినవస్తూనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా ఏదైతే ఈ హత్య జరిగిందో, ఈ యొక్క సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మొత్తం దేశం యావత్ దృష్టిని ఆకర్షించింది. మౌమితా దేవనాథ్ యొక్క అత్యాచారం ఇది ఇప్పుడే జరిగిన సంఘటన, ఇది ఒకటే కాదు. మీరు జనంగొంతును దేశంలోని అత్యధిక విషయాల కోసం ఎప్పుడు ఫాలో అవ్వండి. మా కంటెంట్ ఎప్పుడు దేశం యొక్క బాగు కోసం మరియు హిందూ జన రక్షణ కోసం ఎప్పుడు పరితపిస్తూ జాతీయత భావజాలంతో వస్తున్న ఈ కంటెంట్ను మీరు ప్రతి ఒక్కరు కూడా విని మమ్మల్ని ఆదరించగలరని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ యొక్క కంటెంట్ మీకు విలువైన సమాచారాన్ని అందించిందిగా నేను అనుకుంటున్నాను. కంపల్సరీ వీడియో చివరి వరకు కూడా మీరు ఈ వీడియోను పూర్తి నిడివిని చూడగలరని చెప్పి కోరుతున్నాను. కాదు, బెంగాల్ యొక్క రాష్ట్రానికి ఈ మౌమితా దేవనాథ్ యొక్క అత్యాచారం ఏదైతే ఉందో, ఈ యొక్క సంఘటన మొదటిది కాదు, చివరిది కూడా కాకపోవచ్చు. ఎందుకు అంటే అక్కడ ఇవి నిత్య కృత్యం. అక్కడున్న నిరుద్యోగం కారణంగా, ఎటువంటి పని లేని కారణంగా అత్యధిక క్రైమ్ రేటును కూడా కలిగి ఉంది. ఒక రకంగా మనం ఈ యొక్క మౌమితా దేవనాథ్ యొక్క ఉదంతాన్ని కనుక పరిశీలించి మనం వాస్తవంగా రోజుకు బయలుపడుతున్న విషయాలను కనుక మనం గమనిస్తున్నట్లయితే, ఏదైతే 9వ తేదీ ఉదయం 6 గంటలకే ఆ యొక్క ప్రిన్సిపాల్, ఆర్జికర్ కాలేజీ యొక్క ప్రిన్సిపాల్
ఎవరైతే సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా అనేక ఆరోపణలు రావడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఆయనపై దాదాపు 2 FIRలు ఉన్నట్లుగా కూడా మనకు అక్కడి రికార్డులు బయటపడుతున్నాయి. అంతేకాకుండా ఆ కాలేజీలో మానవ అక్రమ రవాణా అంటే మనుషుల యొక్క ఆర్గాన్స్ రవాణా జరుగుతుందనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. ఈ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కూడా అనేక సందర్భాల్లో అక్కడ ఉన్న కాంట్రాక్ట్ వ్యవస్థలో ఏ కాంట్రాక్ట్ అయితే ఉంటుందో ఆ కాంట్రాక్ట్ దగ్గర కంపల్సరీ తనకు 20% వాటా ఇవ్వనిదే ఏ వర్క్ కూడా చేయనివ్వడనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇదివరకు సిట్ కమిషన్ కూడా అక్కడ పనిచేసే ఒక ఉద్యోగి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో దాదాపు 28 అంశాల్లో ఈ యొక్క ఆర్జేకర్ కాలేజీలో జరుగుతున్న ఆకృత్యాలపై తను ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో ఇవి కొన్ని మాత్రమే, మనం ఇప్పుడు చర్చించుకునే అంశాలు కొన్ని మాత్రమే. అదేవిధంగా ఆర్గాన్స్ కూడా అక్రమ రవాణా జరుగుతుంది ఈ హాస్పిటల్లో అనే ఆరోపణలు ఆయన లేవనెత్తడం జరిగింది. ఆర్గాన్స్తో పాటు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఒక రకమైన ప్రిన్సిపాల్కు విద్యార్థులకు మధ్య ఒక రాజు బానిసలకు ఏ విధమైన సంబంధాలు ఉంటాయో ఇక్కడ ఈ ఆర్జేకర్ కాలేజీలో ఒక యాజమాన్యానికి ప్రొఫెసర్లకు మరియు ఈ యొక్క విద్యార్థులకు బానిస వ్యవస్థను తయారు చేసి పెట్టారు. ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రొఫెసర్లకు లేదా ఎవరు అడుగుతా ఆ యొక్క మాఫియా వ్యవస్థలో వీరందరూ కూడా వారికి దాసోహం అని ఎవరైతే ఈ మాఫియా వ్యవస్థలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ ఆర్జేకర్ కాలేజీని ఆర్గనైజ్ చేస్తున్న వ్యవస్థ ఏదైతే ఉందో వారికి దాసోహం అనడమే కాదు, తన మాన ప్రాణ దానాలన్నీ కూడా అర్పించుకోవాల్సిందే అనే ఆరోపణలు అక్కడ వస్తున్నాయి. అదేవిధంగా ఈ మౌమిత దేవ్నాథ్ కూడా తను ఆర్జేకర్ కాలేజీలో ఏదైతే ఆకృత్యాలు జరుగుతున్నాయో వాటిపై స్పందించి నేను ప్రభుత్వం దృష్టికి వెళ్తాను, ఇక్కడ జరుగుతున్న ఇవన్నీ ఈ ఆకృత్యాలు అక్రమాల పట్ల ఎవరు పట్టించుకోవడం లేదు, ఈ కాలేజీలో జరిగే విషయాల పట్ల నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అనే ఆలోచన తన మిత్రుల మధ్యలో మాట్లాడినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. దాని దృష్టిలో పెట్టుకునే ఏ వ్యవస్థ అయితే ఉందో ఈ మాఫియా వ్యవస్థలో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తులు ఈ ఆకృత్యానికి ఒడగడినట్లుగా మనకు స్పష్టంగా ఈ సిబిఐ ఎంక్వైరీలో అర్థమవుతా ఉంది. అయితే ఇవన్నీ ఆరోపణలు మనము ఎందుకు చేస్తున్నాము, నిరాధార ఆరోపణలు కూడా మీరు అనవచ్చు. వాస్తవంగా గమనించండి, అది ప్రభుత్వ ఆసుపత్రి అంటే దాదాపు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే 100 కొద్ది జనాలు ఈ రోజుల్లో ఉంటున్నారు. మరి అది ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు ఎంత జనం ఉండాలి? ఇంత జనం మధ్యలో ఆమెకు అదనంగా 36 అవర్స్ 36 గంటల డ్యూటీని విధించి మరి అక్కడ సెమినారాల్లో మరి ఆమె తప్ప రోజు దాదాపు అక్కడ 2-3 పడుకుంటారు అనే ఆలోచనలు కూడా వివరాలు కూడా అందుతున్నాయి. కానీ మరి ఆ రోజు ఆమె ఒక్కటి మాత్రమే ఎందుకు నిద్రించింది? మొదటి పాయింట్లో ఇంత అరుస్తున్న ఒక వ్యక్తి ఆమెపై దాడి చేస్తున్నప్పుడు ఆమె కనీసం ఒక చిన్న అరుపు అరవలేదా? పెనుగులాట జరిగినప్పుడు ఏ చిన్న చప్పుడు రాలేదా? అంటే అక్కడ జనము స్పందించకుండా ఉంటారా? అంటే దాని అర్థము అక్కడ ఆ పరిధిలో ఆ రాత్రి ఎవరు లేకుండా కూడా కంట్రోల్ చేయడం జరిగింది. అంటే ఇదంతా ఒక ముందస్తు ప్లాన్ ప్రకారమే ఆమెను ఖచ్చితంగా ఈరోజు హత్య చెయ్యాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్లాన్ జరిగింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఉదయం 6 గంటలకు ప్రిన్సిపాల్కు ఫోన్ చేస్తే ఆయన ఒక 2-3 గంటల తర్వాత స్పందించి ఆ 3 గంటల్లో అక్కడున్న లోపల మాట్లాడి మిగతా అంటే లోపటి ఉన్న యొక్క అంతరంగిక వ్యవస్థతో మాట్లాడి అక్కడున్న ఏవైతే నమూనాలు సాక్ష్యాధారాలు లేకుండా ప్రయత్నించడం అనేది కూడా మనకు దాన్ని ఈ నేర తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
అంతేకాకుండా అక్కడున్న రెండు సీసీ కెమెరాలు, ఆ సీసీ కెమెరాల ఆధారం కూడా మొదట మనకు అసలు సీసీ కెమెరాలు లేవని చెప్పడం జరిగింది. సీసీ కెమెరాలు లేవని చెప్పిన పిదప సిబిఐ ఎంక్వైరీలో 2 సీసీ కెమెరాలు, ఆ సీసీ కెమెరాల్లో ఒక 5 వ్యక్తులు పైకి కిందికి 2 సార్లు నడవడం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 6 గంటలకు జరిగిన వెంటనే ఆయన 9 గంటలకు వారి తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఫోన్ చేసి మీ యొక్క అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే హుటాహుటిన చేరుకొని తమ అమ్మాయిని చూసుకుందామంటే కూడా దాదాపు 3 నుంచి 4 గంటల వరకు వారి అమ్మాయిని చూసుకోవడానికి ఎటువంటి అనుమతి వారికి లభించలేదు. అంటే దాదాపు ఇక్కడ హత్య జరిగిన తర్వాత ఒక 10 గంటల వరకు కూడా తల్లిదండ్రులకు కానీ ఇతర బయట వ్యక్తులు ఎవరికి కూడా అక్కడికి చేరుకునే అవకాశాన్ని ఎవరికి ఇవ్వలేదు. ఇది ఒక అనుమానం. దీంతో పాటు కేవలం ఇప్పుడు సంజయ్ రాయ్ అనే వ్యక్తిని తనే రేప్ చేశాడు, నేనే రేప్ చేశాను, మీరు కావాలంటే ఉరి తీసుకోండి అని చెప్పి ఒక బహిరంగంగా, అంటే ఒక మదోన్మాదంతో, లేదా తనకు ఏమీ కాదు అంటే ఇంత నేరం చేసినప్పటికీ కూడా తనకు ఏమి కాదు అనే ధైర్యంతో కావాలంటే ఉరి తీసుకోరి అంటూ నిర్లక్ష్య సమాధానం చెబుతున్నాడు. అంటే తనని ఎంతగా ప్రభావితం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఏ మనిషి అయినా ఒక నేరం చేసినప్పుడు మొదటగా నేను నేరం చేయలేదు అనే తప్పు బుకాయించడానికే ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ సంజయ్ రాయ్ నేనే నేరం చేశాను, కావాలంటే మీరు ఉరి తీసుకోండి అంటున్నాడంటే తనని ఎవరు ప్రభావితం చేశారు? ఇంకొకరు ఎవరు కూడా అంటే నేనే నేరం చేశాను, ఇక నన్ను ఉరి తీసుకోండి అంటే ఈ కేసు ఇక్కడనే క్లోజ్ చేయాలి అనే ఆలోచన అక్కడున్న వర్గాల్లో వచ్చిందా రాలేదా అనేది మనకు ఖచ్చితంగా అనుమానం కలగక మానదు. అదేవిధంగా ఇక్కడ జరిగిన ఒక బాడీ యొక్క ఉండడాన్ని, మనం ఒక శరీరాన్ని పడి ఉండడాన్ని, ఆ రూమ్లో పడి ఉండడాన్ని కనుక మనం చూసినట్లయితే ఆ అమ్మాయికి 90 డిగ్రీల రేంజ్లో 2 కాళ్ళు విరిచివేయబడి ఉన్నాయి, కళ్ళల్లో గాజు పెంకులు గుచ్చబడి ఉన్నాయి, బాడీ అంతా రక్కబడి ఉంది, ఒక చేయి కూడా విరిచివేయబడి ఉంది. అంటే ఒక వ్యక్తి ఇన్ని రకాలుగా ఆమెను దాడి చేయగలుగుతాడా? సరే, ఒక రేప్ చేశాడు, రేప్ చేసి తను గొంతు నొలిమి చంపేసి అవతలిపోయి ఉండొచ్చు. కానీ ఇంత తీవ్రంగా కసితో కోపంతో చేసిన ఒక సైకో ఎంతో కోపంతో చేసినట్లుగా మనకు అక్కడ ఆ యొక్క బాడీ కనబడిన తీరు మనకు వివరిస్తూ ఉంది. ఇన్ని అనుమానాల మధ్యలో ఇవన్నీ ఇంత బాడీ ఇన్ని డ్యామేజ్ గురై ఇన్ని రకాలుగా విరిచివేయబడి కళ్ళ నుంచి, చెవుల నుంచి, నోట్లోంచి, ఇతరత్ర ప్రైవేట్ పార్ట్ల నుంచి కూడా రక్తం కారుతూ ఉన్న బాడీ యొక్క శరీరాన్ని చూసి కూడా తను ఈ ప్రిన్సిపాల్ ఏదైతే ఉన్నాడో సూసైడ్ చేసుకుంది అని డిసైడ్ అయ్యి ఏకంగా తల్లిదండ్రులకు మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పడం వెనుక ఏదో గూఢపుటాని జరిగింది అని మనకు ఖచ్చితంగా అనుమానం. ఇంకా ఇందులో ముఖ్యమైన అంశాన్ని కనుక మనం చూసినట్లయితే ఆమె శరీరంలో పోస్ట్ మార్టం తదనంతరం బయలుపడిన విషయాల్లో మనకు బయలుపడిన భయంకరమైన నిజం ఏమిటంటే ఆమె శరీరంలో జననాంగంలో 150 మిల్లీగ్రాముల స్పెర్మ్ ఉంది అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. సహజంగా ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క యువకుడు సెక్స్ చేసినప్పటికీ కూడా 15 మిల్లీగ్రామ్ కంటే స్పెర్మ్ విడుదల ఏ ఒక్క యువకుని శరీరంలో నుంచి కూడా రాదు అనేది వైద్యపరంగా నిరూపితమైన అంశం. కానీ ఇక్కడ 150 మిల్లీగ్రాముల స్పెర్మ్ తన బాడీలో లభించింది అంటే ఎంతమంది ఆమెను బలాత్కారం చేస్తే రేప్ చేస్తే 150 మిల్లీగ్రాముల స్పెర్మ్ అక్కడ చేరుకుంటుంది అనేది కూడా మనము ఆలోచించాల్సిన అంశం. అంటే దాదాపు 15-20 మంది ఒక సామూహికంగా హత్య చేశారు. అందున సంజయ్ రాయ్ని కేవలం బలి పశువును అంటే తనకు ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరుస్తామనో తర్వాత తదనంతర కాలంలో బయటికి తీసుకొస్తామనో ధైర్యం చెబుతూ
తనని ముందటికి తోసారు, బలిపశువుని చేశారని మనకు విషయం కనిపించక మానదు. దీంతో పాటు ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న అంశాల్లో అక్కడ డ్రగ్స్ రాకెట్ నడుస్తుందని, మానవ శరీరాల ఆర్గాన్స్ని కూడా ఒక రాకెట్ నడుస్తుందని, ఎవరైతే ప్రొఫెసర్లు లేదా ఈ మాఫియాకు సంబంధించిన చీకటి పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో ఈ కాలేజీలో చదివే విద్యార్థులు కంపల్సరీగా వారికి తమ మానవ ప్రాణాలను అప్పించుకోవాలని చెప్పేసి ఏదైతే వదంతులు వినిపిస్తున్నాయో అవి నిజం అనిపించక మానదు. అంటే ఇలాంటి వ్యవస్థల పట్ల ఆమె తన గొంతును ఈ వ్యవస్థలను ప్రశ్నించే గుణంలో ప్రశ్నించే యొక్క లైన్లో రావడంతో ఇది గమనించిన అక్కడి శక్తులు ఆమెను అంతమొందించాలని చూసి ఆమెను చంపివేసిందని చెప్పి మనం అనుమానించక మానదు. అదే కాకుండా ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆమె ముఖ్యమంత్రి అయ్యుండి కూడా వెంటనే ఈ యొక్క హత్యను ఖండిస్తూ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వెంటనే ఉరి తీయాలి అని ప్రొటెస్ట్ చేస్తూ ర్యాలీగా రావడం పట్ల కూడా మనం అనుమానించవచ్చు. ఎందుకంటే ఆమె ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ర్యాలీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెనే ముఖ్యమంత్రి. అంతేకాదు ఇందులో ఆమె ఆ బెంగాల్ రాష్ట్రానికి హోంమంత్రి కూడా. అదేవిధంగా ఈ ఆరోగ్య శాఖ ఏదైతే ఉందో, ఈ ఆర్జేకర్ సంబంధించిన ఆరోగ్య శాఖ ఏదైతే ఉందో దానికి కూడా హెల్త్ మినిస్టర్ కూడా ఆమెనే. అంటే హెల్త్ మినిస్ట్రీలో జరిగిన అవకతవకలపై ఒక ప్రతిపక్ష నాయకురాలిగా హోమ్ మినిస్టర్ను నిలదీస్తూ వెంటనే ఆ యొక్క నిందితులకు ఉరిశిక్ష వేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేసినట్లుగా మనకు ఈ యొక్క ర్యాలీ అర్థం పడుతోంది. అంటే తానే ముఖ్యమంత్రి, తానే హోంమంత్రి, తానే హెల్త్ మినిస్టర్, ఈ 3 రకాల పదవుల నుండి కూడా ఆమె ర్యాలీలో ఈ యొక్క తీవ్ర సంఘటనను వ్యతిరేకిస్తూ రావడం పట్ల అర్థం ఏమిటి? ఆమె ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వెంటనే పోలీసు వారిని కానీ, సిఐడి వారిని కానీ, సిట్ వారిని ఏదైతే ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఉందో, నా రాష్ట్రంలో ఎలాంటి అవినీతి అక్రమాలు ఇట్లాంటి నేరాలు ఘోరాలు జరగడానికి వీల్లేదు, మీరంతా ఏం చేస్తున్నారు అని చెప్పి వెంటనే హుకుం జారీ చేసి హుటాహుటిన అక్కడ నిలబడి బాధితులకు న్యాయం చేస్తానని మాట్లాడాలి. కానీ ఆమె మాట్లాడిన పద్ధతి ఏంది? నిందితులను ఉరి తీయండి అంటే ఒక ప్రతిపక్షంలో నిల్చుండి మాట్లాడినట్టుగా మాట్లాడి డిమాండ్ చేస్తూ ఆ 100 మందితో వచ్చి అక్కడ ర్యాలీలో కూర్చుండి ప్రొటెస్ట్ చేయడము. అంటే ఇక్కడ నిందితులు ఎవరు ఉరి తీయాలి, ఎవరు ఈ యొక్క రక్షణ చేపట్టాలి అంటే ఇది ఒక నాటకీయ పరిణామం కాదా? సరే, ఇది అలా ఉంది. దీంతో పాటు విద్యార్థులు ఏదైతే హత్య జరిగిందో ఆ అమ్మాయికి ప్రొటెస్ట్గా మాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఆ డాక్టర్లందరూ కూడా, ఆ విద్యార్థులందరూ కూడా నిరసనలు తెలుపుతుంటే దాదాపు 7,000 మంది గూండాలు ఒకేసారి హాస్పిటల్ మీద పడి వీళ్ళందరినీ చెదురు చేస్తూ హాస్పిటల్ మొత్తాన్ని డ్యామేజ్ చేయడం, అది అంటే ఆ పోలీసులకు అక్కడున్న ఇంటెలిజెన్స్ వర్గానికి తెలియదా, లేకపోతే అక్కడున్న వ్యవస్థకు తెలియదా? తెలియకుండానే 7,000 మంది ర్యాలీగా వస్తున్నారంటే అడ్డుకునే వ్యవస్థలు ఎటుపోయాయి? కనీసం చిన్నపాటిగా కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం ఏ ఒక్క వ్యవస్థ కూడా నిర్వహించలేదు. అంటే అక్కడున్న ప్రతి వ్యవస్థకు ఇందులో భాగస్వామ్యం ఉంది అని మనకు అనుమానం వస్తుందా రాదా?